ఈ ఉదయ్ గడికి ఎన్నిసార్లు పిలిచినా పలకడేంటి? ఏం చేస్తండి ఈ పైన? అరే ఉదయ్, అరే మా బావరా. ఏం చేస్తున్నారు ఇక్కడ? ఏం లేదు బావా, బచ్చాట ఆడుతున్నాం. ఎన్నిసార్లు పిలవాలరా? కనీసం పలకవేంటి? అయితే ఏంటి ఇప్పుడు ఆడుకుంటాం, మా ఇష్టం, నీకెందుకు దారం వంశ ఆడుకుంటాం. ఏంట్రా ఎదురు సమాధానం ఇస్తున్నావా? గొడుగొట్టుకొచ్చేసి సీరియస్ ఫేస్ పెడితే భయపడిపోలా. అదే మొక్క మీ అమ్మ ముందు వచ్చి మాట్లాడరా. బావా ప్లీజ్ బావా, చెప్పకు బావా ప్లీజ్. మరి ఇందాక లేదో వాగా? ఇందాక మ్యాంగో చాక్లెట్ తిని నోరు దొరదెక్కి అలా వాగేశాను బావా. సర్లే కానీ ముందు లేదు. బావా అమ్మకి మాత్రం చెప్పక బావా, నీకు పుణ్యం ఉంటది. మరి ఇందాక ఎందుకు అంత గట్టిగా వాగావు? సారీ చెప్పాను కదా బావా, ఇంకవన్నీ మర్చిపో. అలా కాదు ఉదయ్, నీకు అర్థం కావట్లేదు. ఆడుకోవచ్చు కానీ అదే పని మీద ఉండకూడదు ఎప్పుడునా. బావా మరి చిన్నప్పుడు మీరు ఎప్పుడు ఆడుకోలేదా? ఆడుకునే వాళ్ళం ఉదయ్, ఎందుకు ఆడుకోలేదు? ఆ రోజులే వేరు. ఏం ఆటలాడేవారు బావా మీరు? మేమంటే అప్పట్లో మమ్మీ డాడీ ఆటలు. మమ్మీ డాడీయా? మమ్మీ డాడీ ఆట కాదు, అప్పట్లో అంటే డీఫ్ ఆట, దొంగ పోలీస్ ఆట, దాగుడు మూతల ఆట, కర్ర పిల్లాట ఆడేవాళ్ళం. అలాగా చిన్నప్పుడు అన్న ఆటలు ఆడినప్పుడు లేని నొప్పి నేను ఆడినప్పుడు వచ్చిందా? అది కూడా కరెక్ట్ కదా సార్.